కలిగి ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉందంటే కనీసం పాత నిబంధనలో 39 అధ్యాయాల్లో చెప్పింది అదే, దీంట్లో కొత్త నిబంధనలు 27లో చెప్పింది కూడా అదే. ఎవరైనా నాకు చిన్నగా చదివి సహాయం చేయండి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనము. అక్కడ అసలు తెలియజేసేది ఏంటంటే, మనకందరికీ తెలిసిందే, ప్రభువారు ఇలా ఆదాము చేసిన తర్వాత ఆదామునే ఉంచితే ఆదాము కూడా ఉన్నాడని సహాయంగా ఆబేలు గారిని కూడా పెడితే అక్కడ ఒక దోషం జరిగింది. అది ఏం జరిగిందని ప్రభు వచ్చి అడిగినప్పుడు వీళ్ళు ఇస్తున్న సమాధానం అనమాట. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు అనేది ఒకసారి మనం ఎప్పుడూ చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఒకసారి దానిలో ఉన్న అర్థం గ్రహించుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను గ్రహించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది, అది మీరు కూడా అర్థం చేసుకుంటారని. అంటే ఇదనే కాదు, మనం ఎలా సమాధానం చెప్తున్నామని ఇప్పుడు ప్రభువుకి చేతి చిరక ఇచ్చినప్పుడు అది కూడా తీసుకోలేదు ప్రభు. ఎందుకంటే అది ఒక మత్తు కలుగు చేస్తుంది అన్న చెప్పారు కదా, అలాగే ఒక మత్తుగా ఉంటే కొద్దిసేపు అన్నా నేను ఉపశమనం తీసుకోవాల్సి వస్తుంది కదా, అది కూడా వద్దు, నేను ఈ బాధను అనుభవించాల్సింది శిలువలో అని ప్రభు అంత సిద్ధపడు కలిగి ఉన్నారు. కానీ మనం ఎలాంటి సమాధానాన్ని ఇస్తున్నాం అనేది ప్రభు విషయంలో ఒకసారి చూడాలని 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అంటే అక్కడ ఏం సమాధానం చెప్తున్నారు ఆదాము గారు అంటే, ప్రభు వచ్చారు, అడిగారు, మీరు ఏదైనా తప్పు చేశారా, నేను తినొద్దన్నది ఏదైనా తిన్నారా, నా ముందుకు ఎందుకు రావట్లేదు మీరు అని అడిగినప్పుడు ఇతను ఏమని చెప్పాలి సమాధానం? ఈరోజు మనందరం కూడా అలాగే చెప్తున్నాం. మన పరిస్థితులు ఎలా అన్నా ఉండొచ్చు, కొంతవరకే అన్న చెప్పినట్టు మనకి ఖచ్చితంగా పరలోకం నరకం అనేది ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ చేయిస్తేనే పరలోకం నరకం అనేది వస్తుంది కదా. కానీ మనం ప్రభువుతో ఎలా ఉన్నాం, ఇతరులతో ఎలా ఉన్నాం అనేది ఒకసారి గ్రహించుకోవాలని. అప్పుడు ఆదాము మామూలుగా అయితే ఎలా చెప్పాలి సమాధానం? తినొద్దన్న పండు తినేసానయ్యా, ఇలా తప్పు జరిగిపోయింది, దీనికి మాకు ఏదైనా పరిష్కారం చేస్తావా అని ఒక రిక్వెస్టెడ్గా ఏమంటారు, అది ఒక విధేయత కలిగి, లేకపోతే ఒక అడుగుతున్నట్టుగా లేదు అక్కడ సమాధానం. ఎలా ఉంది, ఏదో నువ్వే నాకు తప్పు చేసావు, నువ్వే నాకు ఇచ్చిన అమ్మాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన అంటే నీవే నాకు ఇచ్చిన అంటే నువ్వే ఇచ్చావు కదా నాకు ఈ స్త్రీ, ఆ స్త్రీ చెప్పింది కాబట్టి నేను తిన్నాను అంటే దేవుడినే బ్లేమ్ చేస్తున్నాడు అనమాట. అంటే దేవుడినే మోసం చేసే విధంగా మాట్లాడుతున్నాడు, అంటే రెక్లెస్గా ఒక ఎదురు సమాధానంగా మాట్లాడుతున్నారు. అదే మనం ప్రభువుని ఎలా అడుగుతున్నాం, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, ఈ చదువు ఉంది, ఇది గట్టెక్కించండి, లేకపోతే ఇలా ఆస్తి విషయాలు ఎలా ఉన్నాను, కుటుంబ విషయాలు ఎలా, అది కాదు, ప్రభు నీ చిత్తం ఏమైందో నా విషయంలో అది జరిగించేయి అని అడగాలి. ఎందుకంటే తల్లి గర్భంలో సృష్టించిన దేవుడు ఇన్ని చేయకుండా ఉండడు కదా. అలాంటి మనం ఎలా అడగాలి? నువ్వు నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని నువ్వు దీవించి ఏంటి, అలా కాదు కదా. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే తినమంది, అలా కాదు కదా. మనం మాట్లాడే విధానం, ప్రభుతో మనం మాట్లాడే విధానం ఏమని అంటే, ప్రభు సరే తప్పైపోయింది అన్నట్టుగానే కదా ఉండాల్సింది. ఇలాంటి రిఫరెన్సే ఇది ఎక్కడ పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు ఇదే మాట కనీసం 39 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 39 అధ్యాయాలు చదివినప్పుడు కూడా నాకు ఇదే విధానంలో కనపడింది. ఒకసారి కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఒకసారి మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. అంటే ప్రభువుతో మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఎలా ప్రార్థన చేస్తున్నాము అనేది నా తరపున. మత్తయి సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఇంటి యజమాని దాసుడు నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుకులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగి. అయితే ఇక్కడ నాకు అర్థమైన విధంగా చెప్తున్నాను. ప్రభువారు విత్తనాలు వేసేటప్పుడు ప్రభువే కదా, మనకు పంట అయినా ఫలమైనా పురుగులు తినేసినా ఏదైనా సరే తప్పు మందవుతుంది. వేసేది విత్తనాలు ప్రభువు కదా. కానీ వీళ్ళు సమాధానం ఎలా చెప్తున్నారు, కాపర్లకు ఇచ్చారు. అలాంటప్పుడు కాపర్లు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. విత్తనాలు వేసింది నీవే కదా, దాంట్లో గురుకులు ఎలా వచ్చినాయి మాకు ఎలా తెలిసింది అంటున్నారు. కానీ విత్తనాలు వేసినప్పుడు ప్రభు చెడ్డ విత్తనాలు అయితే వేయలేదు కదా, అన్నీ మంచి వేశారు. కానీ ఇక్కడ పొరపాటు ఎలా జరిగింది, వీళ్ళు నిద్ర
నిద్రపోతున్నారు. అక్కడ రిఫరెన్స్ కూడా ఉంది, నిద్రించుచుండగా అని. వీళ్ళు నిద్రపోతుండగా దొంగ వచ్చి విత్తనాలు, ఆ గురుకులు అనేది చిమ్మడం జరిగింది, అవి పెరిగినాయి. కానీ అక్కడ ప్రభువు కూడా ఇంకా ఏం కోరుతున్నారంటే, సరే పెరగనివ్వండి, గోధుమలలో ఉన్న గురుకులను పెళ్ళగించామంటే గోధుమలు కూడా పోతాయి. అంటే మంచి వాళ్ళ నుంచి చెడ్డ వాళ్ళని తీసేస్తే మళ్ళీ కొంతమంది చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా పోతారు కదా అన్న విధానంలోనే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎదురు సమాధానంగా ఉన్నా కదా, కానీ వీళ్ళు సమాధానం ఎలా చెప్తున్నారు? కాపర్లకు ఇచ్చారు. అలాంటప్పుడు కాపర్లు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. విత్తనాలు వేసింది నీవే కదా, దాంట్లో గురుకులు ఎలా వచ్చినాయి మాకు ఎలా తెలిసింది అంటున్నారు. కానీ విత్తనాలు వేసినప్పుడు ప్రభు చెడ్డ విత్తనాలు అయితే వేయలేదు కదా, అన్నీ మంచి వేశారు. కానీ ఇక్కడ పొరపాటు ఎలా జరిగింది? వీళ్ళు నిద్రపోతున్నారు. అక్కడ రిఫరెన్స్ కూడా ఉంది, నిద్రించుచుండగా అని. వీళ్ళు నిద్రపోతుండగా దొంగ వచ్చి విత్తనాలు, ఆ గురుకులు అనేది చిమ్మడం జరిగింది, అవి పెరిగినాయి. కానీ అక్కడ ప్రభువు కూడా ఇంకా ఏం కోరుతున్నారంటే, సరే పెరగనివ్వండి, గోధుమలలో ఉన్న గురుకులను పెళ్ళగించామంటే గోధుమలు కూడా పోతాయి. అంటే మంచి వాళ్ళ నుంచి చెడ్డ వాళ్ళని తీసేస్తే మళ్ళీ కొంతమంది మంచి వాళ్ళు కూడా పోతారు కదా అన్న విధానంలోనే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎదురు సమాధానంగా ఉన్నా సరే ప్రభు రిక్వెస్టెడ్ మోడ్లోనే మాట్లాడుతున్నారు. మనం అది ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనం అనుకుంటాం, ఈ లోకానుసారంగా ఆలోచిస్తే చెడ్డవాళ్ళు కూడా త్వరగా ఎదిగిపోతారు కదా, త్వరగా ఎదుగుతున్నారు కదా, మేమేంటి దేవుడిని నమ్ముకుని కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము అనుకుంటాం మనం కొన్నిసార్లు. ప్రభు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నారంటే అది కేవలం మన పట్ల ఆయనకి ఏదో గొప్ప నిర్ణయం ఉంది. అంతేగాని మనం ప్రభువుతో ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాము అనేది దీని ద్వారా తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ మీకు అర్థమైంది కదా, అయ్యా నువ్వు నీ పొలంలో నుంచి విత్తనము విత్తితివి కదా. అంటే ప్రభువునే వీళ్ళు అక్కడ ఎలా చెప్పారు, అయ్యా నువ్వు ఇచ్చిన అవే కదా, నువ్వు ఇచ్చిన స్త్రీయే కదా నన్ను మోసం చేసింది, అయ్యా నువ్వేసిన విత్తనాలే కదా, అయ్యా మేమేం చేసాం అంటే వీళ్ళు నిద్రపోయిన విషయం అసలు ఆ టాపికే తీసుకురావట్లే. అంటే మనం కూడా కొన్నిసార్లు మనం ఏదైనా తప్పు చేసినా అది స్కిప్ చేసి ప్రభు ఏం చెప్తున్నారు, మీరు ఏకాంతంగా ఉంది నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నారు. అంటే అప్పుడు మనం ప్రతిదీ పిన్ టు పిన్, ఒక చిన్న పెన్సిల్ గమ్మున కింద పడిందని మనం తెచ్చుకున్న దాన్ని కూడా ఒప్పుకోమంటున్నారు ప్రభు. మనం రక్షణ తీసుకున్నప్పుడు కూడా అది అనిపిస్తుంది, ఏమేమి ఒప్పుకోవాలి ఏంటి అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన అదే చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా అలా బ్లేమ్ చేయకుండా ప్రభువుని మనం ఎలా చేసుకున్నాం, ప్రభు ఎంతగా తగ్గించుకుని ఉన్నాడు. చిరకాన్ని తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలే, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఆ మత్తు ద్వారా ప్రభు ఇష్టపడలే. కానీ మనం ఎంతలాగా మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాలని కోరుతున్నాను. అదే ప్రభు ఏ విధంగా ఉన్నారనేది ఒక్కసారి యోనా గ్రంథంలో కూడా చదువుతానని నేను ఆశపడుతున్నాను. రెండవ అధ్యాయం 4వ అధ్యాయము 2 నుంచి. యెహోవా నేను నా దేశం ముందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనని నీవు కటాక్షమును జాలియు బహుశాంతము అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపమును కీడును మానుదువని నేను తెలుసుకొని ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. అంటే ప్రభు మనసు ఎలా ఉందో చూసారా, మీరు గ్రహించుకున్నారా? ఏంటంటే అత్యంత కృప, అంటే కృపకే ఇంకా లిమిట్ లేనంత అత్యంత కృప. ప్రభు ఎప్పుడు కూడా ఇలాగే చూపిస్తారు, అత్యంత కృప. అప్పుడు మన సమాధానం ఎలా చెప్పినా, నువ్వు ఇచ్చిన స్త్రీయే కదా, నువ్వు చేసిన కుటుంబంలోనే కదా నన్ను పెట్టావు, నువ్వు అన్యుల్లోనే కదా నన్ను పుట్టించావు, నువ్వు అన్యుల్లో పుట్టించావు, అందుకే నేను రాలేకపోతున్నా చర్చికి, నువ్వు అన్యుల్లో పుట్టించావు కాబట్టి అందుకే నేను ఇలా ఉన్నా. అలా బ్లేమ్ చేయొద్దు దేవుడిని. నాకు అనిపించింది, నేను చదివినప్పుడు నాకు గ్రహింపు వచ్చింది, నా సహోదరులకు పంచుకోవాలని అనుకుంటున్నాను. అవును ప్రభు పుట్టించారు, ఎందుకు వాళ్ళు కూడా మార్చాలని పుట్టించారేమో ఒకసారి మీరు గ్రహించుకుంటారని అంటున్నాను. అంతే. ఒకసారి యాకోబు పత్రిక చదువుతాను. యాకోబు పత్రిక 2, నేనే చదివిస్తాను. 2:18 నుండి 16 నుండి.
మీలో ఎవడైనాను శరీరమునకు కావలసినవన్నీ ఇయ్యగా సమాధానంగా వెల్లుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటరిగా ఉండినా మృతమగున. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీకు విశ్వాసం నాకు కనపరచుమని నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుచుందని చెప్పాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగనే నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్ముచుని వణుకుచున్నవి కదా. 15 సహోదరుడైనను సహోదరి అయిన దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంకు కావలసినవి ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలికాచుకునుడి, తృప్తి పొందడం చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? నేను చెప్పాలనుకున్నది ఇదే. ఏంటంటే ఇప్పుడు మనం ప్రభు వారు వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది. క్రిస్టియన్స్ అంటే చర్చికి వెళ్తున్నాము, లేకపోతే ఏసియా అని మనం చెప్పిన ప్రయోజనం లేదు. ఎందుకంటే దయ్యాలు కూడా చెప్తున్నాయి యేసు ప్రభు మంచివాడు, ఏసయ్య నిజమైన దేవుడు అని. వాటికి మనకు పెద్ద తేడా ఏముంది? మనం లేఖనాలు చదవాలి, లేఖనాలు చదివి ఒక్క ఆత్మనైనా రక్షించి ఉండాలి. మనం రక్షించాలంటే ఏంటి? నువ్వు ప్రభువులోకి రాని బొట్టు తీసి, లేకపోతే గాజులు తీసి, అవి కాదు మనం చెప్పాల్సింది. వాక్యం ద్వారా మాట్లాడాలి. ఇక్కడ ప్రభువు మనకు వాక్యాన్ని ఇచ్చారు కదా, ఎవరితో ఎలాగ ప్రవర్తించాలని మనకు మాదిరి చూపించారు కదా. సహోదరులు అంటే ఎవరైనా దిగంబరులై భోజనం లేకుండా, అంటే చదివి కాకుండా క్లాతింగ్ చెప్పాలంటే ఏమైనా అవసరతలో ఉన్నారు అనుకోండి, భోజనం లేదు, లేకపోతే సరైన వస్త్రాలు లేవు, అప్పుడు మనం ఏమనాలి? సరే ప్రార్థన చేస్తాలే, నీకు అన్నీ వస్తాయిలే అని చెప్పి వచ్చేసారండి ఇక్కడ. ఇప్పుడు ప్రభు అదే చెప్తున్నారు, అలా ఉండొద్దని. ప్రార్థన చేస్తారంటే చేయొచ్చు ప్రార్థన, అది కూడా సహాయం కూడా చేయాలి కదా. మనకు ఒకళ్ళు కనెక్ట్ అవ్వాలంటే, మన దేవుడిని తెలుసుకోవాలంటే ఎలాగా? ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే కదా. కొత్త నిబంధనలు అసలు ఫస్ట్గా ఉన్న ఆజ్ఞనే ఇతరులను ప్రేమించండి అని. కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుని ప్రార్థన చేస్తానులే అన్న మాటని కాకోకుండా సహోదరులు ఏదైనా సహాయంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభు మనల్ని ప్రేమించాలని. ఎందుకంటే ప్రభు ఎంతగానో తగ్గి ఉన్నారు. ఎందుకంటే చేదు చిరక తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంత దాహాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మల పట్ల ఇంకెంత దాహం కలిగి ఉండాలని అదే నేను కోరుకునేది కూడా అదే. ఎందుకంటే మతం అనేది మనం రుద్దుకున్నదే కానీ, మతం అంటే ఇప్పుడు బొట్టు తీసేస్తున్నంత మాత్రాన ముస్లింలు కూడా బొట్టు తీసేస్తుంటారు, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు కూడా బొట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నామా బొట్టు తీసేస్తామా అని కాదు. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, చర్చకొస్తే బొట్టు పెట్టుకోరంట కదా. ఇప్పుడు మా హస్బెండ్ ఒప్పుకోరు, బొట్టు పెట్టుకోకపోతే మరి నేను ఎలాగంటే, బొట్టు సమస్య కాదే, నీ హృదయం మారాలి. నువ్వు దేవుడితో కొంచెం వాక్యం చదివి నీకు అర్థమవుతుంది, ఎలా ప్రవర్తించాలో, అతన్ని ఎలా మార్చుకోవాలో కూడా నీకు అర్థమవుతుంది అని నేను చెప్పాను. ఎందుకంటే పై రూపం దేవుడు అసలు కోరుకోడు. ఎవరైనా అలంకరణ చేసుకుంటారు, పై రూపం కోరుకోడు. దేవుడు కోరుకునేది కేవలం హృదయాంతరంగం. ఇప్పుడు దేవుడు ఎంత డిగ్నిటీగా వస్త్రాలు వేసుకున్నారని అక్కడ సిలువ వేశారు. కనీసం ఆయనకు అంగీ ఉందంట, ఆ అంగీని కూడా వాళ్ళు లాక్కుని చీట్లు వేసుకుని యెషయా 53 చదివినప్పుడే వాళ్ళకి గ్రహింపు లేదు కాబట్టి సరిపోయింది. ఇవాళ మనకు అన్నీ ఉన్నాయి, చేతిలో ఫోన్ కూడా ఉంది. ఇవాళ రాకడానికి కూడా బోల్డని సూచనలు మనకు ఫోన్లోనే తెలుస్తున్నాయి. అప్పుడు ఇశ్రాయేలుకి తెలియలేదు, ఎందుకంటే వాళ్ళకి ఉన్నది పాత నిబంధన మాత్రమే. ఇవాళ దేవుడు మన ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ కూడా తెలియజేశాడు. మూడు కాలాల్లో కూడా దేవుడు మనల్ని పెట్టాడు. అంటే మనకి ఎంత ఆధిక్యత ఇచ్చినట్టు, మనం ఎంత ఆత్మల పాలన కలిగి ఉండాలి, అదే దప్పికొనడం అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన